వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తొలివేద నాగరికత లేదా ఋగ్వేద కాలం నాటి విశేషాలు చూసుకున్నట్లయితే వీళ్ళ ప్రధాన వృత్తి పశుపోషణ. వీరు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ తెగలుగా కలిసి ఉండేవాళ్ళు. గోవులు ఈ కాలం నాటి ప్రధాన ఆర్థిక వనరు. ఇప్పుడు డబ్బులాగా అప్పుడు గోవులు వాడేవాళ్ళు డబ్బులాగా. ఓకేనా? సో గోవులు నిలిపి ఉంచే ప్రదేశాన్ని గోత్రం అని పిలిచేవాళ్ళు. అతిథిని గోగ్న అంటారు, కూతురును దౌహిత్రి అంటారు. ఋగ్వేదంలో సతిని గురించిన ప్రస్తావన ఉన్నప్పటికీ కూడా సతీ సహగమనం అమల్లో ఉంది. సతీ సహగమనం అంటే భర్త చనిపోతే భార్య కూడా భర్తతో పాటు చితిలో దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయేది. ఇది ఒక భయంకరమైన దురాచారం అన్నమాట. ఓకేనా? ఈ యుగంలో బాల్య వివాహాలు లేవు. స్త్రీ పరిపూర్ణ స్వేచ్ఛను అనుభవిస్తూ వేదాన్ని నేర్చుకునేది. ఋగ్వేదంలో ప్రస్తావించబడిన స్త్రీలు విశ్వ, అచల, స్వయంవర, నెక్స్ట్ ఘోష, లోపాముద్రి. తెగను సంరక్షించడానికి తమలో ఒకరిని నాయకుడిగా ఎన్నుకునేవాళ్ళు. ఈ తెగ నాయకుడిని రాజన్ అని పిలిచేవాళ్ళు. రాజన్కు పరిపాలనలో సహకరించడానికి పురోహితుడు, సేనాపతి, బాగదుగా ఉండేవాళ్ళు. ఓకేనా? సో ఇది వాళ్ళ రాజ్య పరిపాలన మెథడ్ అన్నమాట. వీళ్ళు చేసే పనులు గనక మనం స్పష్టంగా చూసినట్లయితే బాగదుగా అనేవాడు పన్నులు వసూలు చేసేవాడు. వజ్రపతి అనే ఆయన పచ్చిక బయళ్లను సంరక్షించేవాడు. ఈ యుగం నాటి ప్రజలు రాజుకు స్వచ్ఛందంగా చెల్లించే పన్నులు బలి, భాగా. బలి ధన రూపంలో చెల్లించేది, భాగా ధాన్య రూపంలో చెల్లించేది. తొలి వేద యుగంలో జరిగిన గొప్ప యుద్ధం దశరాజగణ యుద్ధం. ఈ దశరాజగణ యుద్ధం భరతపుర తెగలకు మధ్యలో జరిగింది. భరత తెగకు నాయకుడు సుధాముడు, పురు తెగకు నాయకుడు పురుపుత్స. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సుధాముడు విశ్వామిత్రుని తొలగించి వశిష్ఠుణ్ణి తమ పురోహితుడిగా నియమించుకున్నాడు. విశ్వామిత్రుడు పురు తెగతో చేరి భారత తెగకు వ్యతిరేకంగా సన్నాహాలు చేయడం జరిగింది. అయితే ఈ యుద్ధం లోపల కొన్ని ముఖ్యమైన విషయాలు చూడండి. సో దశరాజ గణ యుద్ధం జరిగిన ప్రదేశం రావి నది తీరంలోని పరుష్ని నది తీరం. దశరాజ యుద్ధాన్ని గురించి ఋగ్వేదంలో 7వ మండలంలోని 3 శ్లోకాలు చాలా స్పష్టంగా వివరిస్తాయన్నమాట. ఈ యుద్ధంలో విజేతగా నిలిచింది భరత తెగ. భరత, పురు తెగలు కలిసి ఆవిర్భవించిన నూతన తెగ కురు తెగ, కురు వంశం అంటారనమాట. ఓకేనా? ఈ కురు వంశానికి చెందిన వాళ్ళే కౌరవులు అండ్ పాండవులు కూడా. ఓకేనా? సో వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఒక గొప్ప యుద్ధాన్ని మహాభారతంగా పేర్కొంటారు. మహాభారతం పంచమ వేదంగా చెప్తారు మహాభారతాన్ని. అయితే ఈ మలివేద కాలం చూసుకున్నట్లయితే మలివేద కాలంలో మలివేద యుగం నాటి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం, తర్వాత పశుపోషణ. ఈ యుగంలో ఇనుమును ఎక్కువగా వాడేవాళ్ళు. ఇనుముకు గల వీళ్ళ పేరు, స్పెషల్ పేరు కృష్ణ ఆయాస్ అని పిలిచేవారు. ఆయాస్ అంటే లోహం, కృష్ణ అంటే నలుపు. ఈ యుగంలో వర్ణ వ్యవస్థ చాలా బలంగా ఉంది అన్నట్టు. ఓకేనా? సో బ్రాహ్మణ, వైశ్య, శూద్ర, క్షత్రియ ఇలాని 4 రకాల వర్గాలు ఉండేవి. అయితే అనులోమ ప్రతిలోమ వివాహాలు స్టార్ట్ అయ్యాయి వీళ్ళ కాలంలో. ఆశ్రమ ధర్మాలు కూడా ప్రారంభమయ్యాయి. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం ఈ 4ంటిని కలిపి ఆశ్రమ ధర్మాలుగా చెప్పడం జరిగింది. ఈ ఆశ్రమ ధర్మాలను వివరించినటువంటి ఉపనిషత్తులు జబలోపనిషత్, తర్వాత చాందోగ్య ఉపనిషత్. ఈ 2 కూడా ఆశ్రమ ధర్మాలను గురించి
చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. ఈ యుగంలో రాజన్ వ్యవస్థను బలపడి స్పష్టమైనటువంటి రాజకీయ వ్యవస్థ ఏర్పడింది. భాగ, బలి అను పన్నులు చాలా ఖచ్చితంగా అమలు అయ్యాయన్నట్టు. ఇంద్రుడు, అగ్ని, వాయువు అనే దేవతలు తమ ప్రాముఖ్యాలను కోల్పోయారు. ఈ యుగంలో త్రిమూర్తులకు ప్రాధాన్యత పెరిగింది. బ్రహ్మ అంటే సృష్టించేవాడు, విష్ణు అంటే రక్షించేవాడు, శివుడు చెడును నాశనం చేసేవాడు, రోగాలను తగ్గించేవాడు అని చెప్పుకుంటారు. శివునికి లేదా రుద్రునికి గ్రీకు దేవత అయిన అపోలోతో పోలికలు ఉంటాయని చెప్తారు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఈ యుగంలో నగరాలు ప్రారంభమయ్యాయి. అవి కాంపిల్య, కౌశాంబి, హవిశ్చిత్ర, హస్తినాపుర నగరాలు మలివేద కాలయుగంలో ప్రారంభమయ్యాయి. ఈ యుగంలో చివరి లోపల అష్ట వివాహ వ్యవస్థ అంటే 8 రకాల వివాహ వ్యవస్థలు బాగా ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. బ్రహ్మ వివాహం వాటిలో ఫస్ట్ది ఆదర్శవంతమైన వివాహం. దైవ వివాహం అంటే బ్రాహ్మణునికి కూతురిని దక్షిణగా ఇచ్చి వివాహం చేయడం. హర్ష వివాహం అంటే వధువు అనుమతితో కొనుక్కొని పెళ్లి చేసుకోవడం. ప్రజాపత్య వివాహం అంటే ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేకుండా చేసుకునే వివాహాన్ని ప్రజాపత్య వివాహం అంటాం. గాంధర్వ వివాహం అంటే అందరు తెలిసిందే, ఇది ప్రేమ వివాహం అని. అసుర వివాహం అంటే వధువుకి ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా డబ్బులు ఇచ్చి కొనుక్కొని పెళ్లి చేసుకోవడాన్ని అసుర వివాహంగా చెప్తాం. రాక్షస వివాహం అంటే వధువు అనుమతితో పారిపోయి పెళ్లి చేసుకోవడం. ఓకేనా? సో ఇది అసుర వివాహం, రాక్షస వివాహం అంటాం. అసుర వివాహం అంటే వధువుకి ఇష్టం లేకపోయినా డబ్బులు బలవంతంగా ఇచ్చి కొనుక్కు చేయడం. రాక్షస వివాహం అంటే వధువు అనుమతితో పారిపోయి పెళ్లి చేసుకోవడం. ఓకేనా? ఇవి వెరీ ఇంపార్టెంట్. ఈ లాస్ట్ది పైశాచిక వివాహం అంటాం. వధువుకు స్పృహలో లేనప్పుడు పెళ్లి చేసుకోవడం, వివాహం చేసుకోవడం, ఇది కాన్సెప్ట్. సో క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో బౌద్ధ మతం, జైన మతం బాగా ఫేమస్ అయ్యానట్టు. సో ఈ 6వ శతాబ్దంలో షోడశ మహాజనపదాలు అంటే 16 మహాజనపదాలు ఫేమస్ అవునాయి. తర్వాత జైన బౌద్ధ మతాల యుగం బాగా ఫేమస్గా వచ్చింది. 2వ పట్టణీకరణ యుగంగా చెప్తాం. బ్రాహ్మణ ఆధిక్యతను తట్టుకోలేని క్షత్రియ కుటుంబాలు ఈ నూతన మతాలను స్టార్ట్ చేశాయి. వాటిలో జైన మతం వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? కర్మకాండాలను నిరసించారు. తర్వాత ఈ కులాలు నూతన మతాల పట్ల ఆకర్షితులయ్యాయి. జైన మతం అయితే జైన మతంలో జిన అనే పదం నుంచి వచ్చింది. జిన అంటే జయించినవాడు అని అర్థం. ఓకేనా? సో ఈ జైన మతం మహావీరుడు స్టార్ట్ చేశాడు, వర్ధమాన మహావీరుడు. బౌద్ధ మతాన్ని గౌతమ బుద్ధుడు